సిటీ 4వ డివిజన్ దీనదయాళ్ నగర్ లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలతో పాటు వారికందుతున్న సంక్షేమ పథకాలపై మంత్రి ఆరా తీశారు. దీనదయాళ్ నగర్ లో 2 నెలల్లో ఎండ్ రోడ్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కొడతా ఉండేరు. ఆ రోడ్లన్నీ క్లియర్గా చేయించి దీనదయాళ్ నగర్ని నీట్గా చేసి. అందరికీ నమస్కారాలండి. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఈ రాష్ట్రంలో పెద్ద పండగ వాతావరణం. ఎందుకంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ ఉదయం తెల్లవారు 6 నుంచే రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ఎవరైతే అవాతాతలు కావచ్చు, లేదా కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవాడు కావచ్చు, లేదా అటెండర్ సపోర్ట్తో బెడ్ మీద ఉండేవాడు కావచ్చు, లేదా వికలాంగులు కావచ్చు, వీళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలి. ఒకవేళ 1వ తేదీ కానీ సెలవు ఇస్తే ముందు రోజు ఇవ్వండి, ముందు రోజే అలా దిశానిర్దేశం ఇస్తే ఈ యొక్క రాష్ట్రంలో 28 జిల్లాల్లో 1వ తేదీ వస్తుందంటే ప్రతి ఒక్కరు పండగ. ఈరోజు నేను ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ విశాఖపట్నం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్లో ఉన్నాను. అయిన తర్వాత 1వ తేదీ పెన్షన్ కాబట్టి ప్రతి ఎన్డీఏ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అయిన తర్వాత నేరుగా పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి 7:30కి వచ్చాను. వచ్చి పెన్షన్స్ ఇస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. ఏమంటే, సార్ మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3కి తల్లికి వందనం వచ్చింది, 2 ఉన్నారు, 2కి వచ్చింది. అదేవిధంగా సిలిండర్లు ఇస్తున్నారు ఉచితంగా, అదేవిధంగా బస్సులో ప్రయాణం ఫ్రీ చేశారు. ఇలా 1వ తేదీ కానీ ముందు రోజు కానీ పెన్షన్స్ ఇస్తే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అసలు వాళ్ళ ఆనందానికి అద్దులే లేవు. ఆ పిల్లలు చదువుకునేదానికి గవర్నమెంట్లో ఉండే పిల్లలకి సైకిళ్ళు ఇస్తే నిజంగా వాళ్ళు ముసిపోతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే మేము ఇట్టాడి సైకిల్ పిల్లవాడికి కొనిచ్చే స్టేజ్లో లేదు సార్. ఇప్పుడు తాటాకిలి ఇల్లు ఉంది చిన్నది, మేము ఇక్కడే తాటాకిలి ఇల్లు ఎంతో కానిచ్చున్నాను సార్, మా వాడికి కొనిచ్చే స్థితి కాదు. ఎందుకంటే నేను 3 ఏళ్లలో పాస్ పని చేస్తున్నా, 3 ఏళ్ళలో కలిసి నాకు 6,000 వస్తుంది, నేను మనవాడిని చదివించుకుంటున్నా. వాళ్ళ ఆనందానికి అద్దు లేదు. అదే ఇంకొక ఇంటికి పోతే అదేవిధంగా సార్ నాకు హస్బెండ్ లేడు, నేను నా పిల్లవాడిని చదివించుకుంటున్నా మనవాడిని. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమాలు, రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ దాన్ని ఎక్సెల్ టాయిలెట్స్ చేశారు. ఇదంతా శాడిజం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పిన పేదలు మనల్ని నమ్మి ఓట్లు వేశారు, ప్రజలకు సంక్షేమం చేయాలా, రెండో పక్క డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ చేయకుంటే పిల్లల భవిష్యత్తు అంధకారం. డెవలప్మెంట్ చేయకుండా ఉంటే, డెవలప్మెంట్ జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇవాళ భోగాపురంలో ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఒక చక్కటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చారు. ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఆ పక్క నుండే 3-4 జిల్లాలు ఎంతో డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ రాగానే చుట్టుపక్కల ల్యాండ్ విలువలు పెరిగినాయి, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ రాగానే ఆ చుట్టుపక్కల ఉండే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాగానే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరగగానే ప్రభుత్వానికి ట్యాక్స్లో డబ్బులు వస్తాయి. ట్యాక్సులు రాగానే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. మళ్ళీ అది పెరగగానే మళ్ళీ అటు సంక్షేమం డెవలప్మెంట్ చేయొచ్చు. ఇలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెలిసిన అనుభవం ఉన్న వ్యక్తి గౌరవ ఉద్యోగం. ఇలా 16 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం. నేను కూడా దాంట్లో మంత్రిని. మొన్నే గౌరవనైన విద్యాశాఖ మంత్రి యువనాయకుడు దాని మీద రివ్యూ చేశారు. వస్తే నెక్స్ట్ మంత్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం కూడా అనేక మందికి జాబ్స్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది.